సమాజం మళ్ళీ మనుషులుగా మారాలి. పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని ఐక్యపరిచి క్రీస్తులో ఒక్కటి చేయాలి. ఈ విప్లవమే, ఈ ఉద్యమమే క్రీస్తు చేసేటటువంటి ఉద్యమం. ఇది ఒక మతం కాదు, ఇది భక్తి జీవితం మాత్రమే కాదు. ఇది తబలా కొట్టి మ్యూజిక్ వేసి చప్పట్లు కొట్టి చేసే భజన జీవితం కాదు. అది ఉంటే తప్పు లేదు, ఆరాధన మంచిది, కానీ అక్కడితో ఆగేది కాదు. ఇది విశ్వమానవ ఉద్యమం, విశ్వమానవ విప్లవం. మనిషిని మళ్ళీ మనిషిగా, క్రీస్తును పోలిన మనిషిగా పిలవటమే ఈ సువార్త యొక్క ప్రధాన లక్ష్యం. సువార్తకున్నటువంటి ప్రధాన లక్ష్యం మనిషిని మళ్ళీ మనిషిగా చేయటం. మానవ విలువలను కోల్పోతున్న సమాజంలో మానవతను నింపటం, న్యాయమును జరిగించడం. ఒక ఆయన పాట పాడాడు, ఒక ప్రవక్త. ఇలా ఆ ప్రవక్తతో ప్రజలు అడుగుతున్నారు, ఏం తీసుకుని వచ్చి నేను ఈ యెహోవాను దర్శించాలి? వేలాది నదులంతా విస్తార తైలం తీసుకొని వచ్చి ఇస్తే నీవు సంతోషపడతావా? నా గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇస్తే నువ్వు సంతోషపడతావా?